నిజామాబాద్ జిల్లాలో కోతుల బెడద తీవ్రంగా వేధిస్తోంది. ఇళ్లలోకి చొరబడి చిన్నారులు, వృద్ధులపై దాడులు చేస్తున్నాయి. వీటి భయానికి పిల్లలు, పెద్దలు బయటకు వెళ్లేందుకు జంకుతున్నారు. కోతుల వీరంగానికి పెంకుటిళ్లపై పరదాలు, రేకులను వేసుకుంటున్నారు. కొన్ని గ్రామాల్లో ప్రతి ఇంట్లోనూ వానర బాధితులు ఉన్నారంటేనే సమస్య తీవ్రత అర్థం చేసుకోవచ్చు. నిజామాబాద్ జిల్లాలో ప్రజలకు ప్రాణ సంకటంగా మారిన కోతుల బెడదను మా ప్రతినిధి జైపాల్ వివరిస్తారు. నిజామాబాద్ జిల్లాలోని పలు గ్రామాల్లో కోతుల బెడద పెద్ద సమస్యగా మారింది. వీధుల్లో గుంపులుగా తిరుగుతూ ప్రజల్ని భయాందోళనకు గురి చేస్తున్నాయి. ముఖ్యంగా చిన్నారులు, వృద్ధులు ఈ కోతుల భయంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్న పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం మనం కోతుల సమస్య తీవ్రంగా ఉన్నటువంటి మామిడిపల్లి గ్రామంలో ఉన్న ఇక్కడ కొంతమంది గ్రామస్తులు, అదేవిధంగా అధికారులు కూడా ఉన్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. కోతుల సమస్య ఎప్పటి నుంచి ఉంది, దీనివల్ల ఎలాంటి ఇబ్బంది ఎదుర్కొంటున్నారు? ఏం 10-15 ఏళ్ళే సార్. డోరు జాలి డోర్ పెట్టినా కానీ, లోపలికి వెళ్ళి పెట్టినా కానీ ఆ డోర్లో నచ్చి గుంజుతున్నాయి. లోపల చిన్న పిల్లలు ఉన్నా కానీ ఆ పిల్లల మీద కూడా ఇట్లా దాడి చేస్తున్నాయి. అవి ఇప్పుడు పైకి మనం స్లాబ్ మీదకి ఎక్కి మనం ఏదైనా బట్టలు ఆరేసాడు, ఆ లేడీస్ ఉంటారు కదా, వాళ్ళకు కూడా ఇట్లా దాడి చేసే రకంలో ఉన్నాయి. మన చెత్త కుప్ప ఉంటుంది చూడ, చెత్త కుప్పలో కూడా మనం ఏమైనా ఇచ్చేద్దామని అంటే కూడా అంత భయంకరంగా ఉన్నాయి. కోతులు పట్టే వాళ్ళకు కూడా ఒక బిజినెస్ అయిపోయింది. ఇక్కడ బట్టి వాటిని తీసుకెళ్లి వేరే విలేజ్లో వదిలేస్తున్నారు. వాళ్ళు డబ్బులు ఇచ్చి మళ్ళీ పట్టిస్తే అవి పట్టుకొని మళ్ళీ వాళ్ళు తీసుకెళ్లి వేరే విలేజ్లో వదిలేస్తున్నారు. వాళ్ళకు ఒక పెద్ద బిజినెస్ లా తయారైంది. వాళ్ళ రోడ్ల పైన పోయిన పిల్లలు, స్కూల్ పిల్లలు కానీ పోయేటప్పుడు కానీ చాలా భయపడుతున్నారు. పెద్దవాళ్ళు, ముసలి వాళ్ళు కూడా బాగా జంకుతున్నారు. ఈ కోతుల విషయంలో కానీ ప్రజెంట్ లేని నిజామాబాద్కి 14 రాగా 4 ట్రాక్టర్ల మీద బోర్డు తీసుకొచ్చి మా ఆర్డినరీ సైడ్ పోతాం. మేమేమో మా ఊర్లోకి వెళ్ళి 85,000 ఖర్చు పెట్టి బయట ఊర్లలో ఇడిచిపెట్టే దూరంలో, వాళ్ళేమో మా ఊర్లో మా ప్రాణిస్తులు ఇడిచిపెడతారు. మాకు బాగా భయం ఉన్నాయి కోతుల. దీనిపై మీరు చర్య తీసుకోవాలని అధికారులను కోరుచున్నాం. ఇక్కడ ఊళ్ళో కూడా అలవాటు అయిపోయినాయి. అవి ఇంట్లో నుండి బయట తిరగలేకుండా తెచ్చే పరిస్థితి తెచ్చినాయి. అవి పిల్లలు కూడా తోవల పంట కానీ ఇళ్ళలో కూడా వర్క్ చేసుకోరాకుండా అంత ఇబ్బంది పెడుతున్నాయి. ఎంత జాలి డోర్ పిటి చేసినా కూడా వాళ్ళు లాక్కొని లోపలికి వచ్చేస్తున్నాయి. దాడి అంత ఘోరంగా చేస్తున్నాయి, గీరుతున్నాయి. వాళ్ళు ఇంజక్షన్లు వేసుకోవడం, డాక్టర్ దగ్గరికి వెళ్ళడం ఇదే నడుస్తుంది. ప్రతి విలేజ్ లో ఇదే సమస్య నడుస్తుంది. కంపల్సరీ ఇది కొంచెం అరికడితే బాగుండే. రాష్ట్రంలో మొత్తం ఎక్కడెక్కడ ఇబ్బందులు ఉన్నాయో కంపల్సరీ అరికడితే బాగుంటుండే. పబ్లిక్ ఇబ్బంది అనేది తగ్గుతుంది. ఇది ఎవరు చేసే పని లేదు, గవర్నమెంట్ చేస్తేనే అయ్యేటట్లుంది. మేము ఖర్చు పెట్టుకుని ₹1,00,000 ఖర్చు పెట్టినా కూడా వారం 10 రోజులకు మళ్ళీ కోతులు వచ్చేసినాయి. పాపం 2 పిల్లలు చనిపోవట్లో కూడా అంత ఖర్చు పెట్టినా కూడా లాభం లేకుండా అయిపోయింది. కంపల్సరీ తగు చర్య తీసుకొని ఇబ్బంది లేకుండా చూడాలి పబ్లిక్. ఏ గవర్నమెంట్ వచ్చినా, ఏ ముఖ్యమంత్రి వచ్చినా ఇదే పని చెప్తారు, కానీ ఇది మాత్రం నివారిస్తలేరు. దీనికి కొద్దిగా తగు చర్య తీసుకొని చేసుకుంటే బాగుంటుందని. దీంతో పాటు మాక్లూరు ఎంపీడీఓ గారు ఉన్నారు, ఆయనతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఈ మామిడిపల్లి గ్రామంలో కోతుల సమస్య ఉందని చెప్పేసి మీరు దృష్టికి వచ్చిందా? పరిష్కారానికి ఎలాంటి చర్యలు చేపడుతున్నారు? మామిడిపల్లి గ్రామంలో కూడా గ్రామసభ కోసం ఈ రోజు వచ్చేసాము. దానిలో భాగంగా ఈ కోతుల నివారణ గురించి వాళ్ళు గ్రామస్తులు ఫిర్యాదు చేయడం జరిగింది. దీనికి ఇక్కడ గ్రామస్తులు చాలా సఫర్ అవుతున్నారని మాకు నోటీస్ కి తీసుకొచ్చారు. దానికి ప్రభుత్వ దృష్టికి తీసుకొచ్చి ఇప్పుడే డిపిఆర్ఓ గారికి మరియు అదే జిల్లా కలెక్టర్ గారికి ఈ సమస్య నివేదిస్తా. దీని త్వరలోనే మేము పరిష్కరించడానికి మేము సిద్ధంగా ఉన్నాము. అదే మామిడిపల్లి గ్రామంలోనే ఈ కోతుల బెడద ఉందా, ఇంకా ఈ మాక్లూరు మండలంలో అన్ని గ్రామాల్లో ఇట్లే ఉందా పరిస్థితి? ఇది చుట్టుపక్కల గ్రామాలైన మాక్లూరులో సుఖ మేము మండల ప్రజా పరిషత్ కార్యాలయం ఆవరణలో సుఖ కోతులు ఉన్నాయి. వేరే గ్రామాల సుఖ కోతులు ఉన్నాయి. కానీ ఎక్కువ శాతం కోతులు ఇక్కడ మామిడిపల్లిలో ఎక్కువ ఉన్నాయని వాళ్ళు ప్రజలు చెప్తున్నారు. 2 పిల్లలు సుఖ చనిపోయారని చెప్పారు. ఇది ఎందుకంటే చాలా సాడ్ న్యూస్, కాబట్టి దీన్ని త్వరగా పరిష్కరిస్తామని మేము ప్రభుత్వానికి నివేదిస్తామని తెలియజేస్తున్నాను. మేడం చెప్పండి, గ్రామ సర్పంచ్ గా మీరు కోతుల సమస్యను ఎందుకు పరిష్కరించలేకపోతున్నారు? ఇంతకుముందు మేము అనుకున్నాము, అయ్యో కోతులను పట్టిస్తే బాగుండు అని అనుకున్నాము. కానీ పట్టించిర్రు. 2-3 లక్షల ఖర్చు అయింది. వీడీసీ నుండి ఖర్చు అయింది, పట్టించిండ్రు. మళ్ళీ పట్టించినా కానీ వాళ్ళు ఏం చేసిండ్రు అంటే పక్క ఊళ్ళో వదిలేసిండ్రు. అంటే ఇక్కడనే చిన్నపూర్ గండి ఉంటుంది, ఇక్కడనే వదిలేసిండ్రు. ఇక్కడికి వెళ్ళి తీసుకెళ్లి అక్కడనే వదిలేసిండ్రు. మళ్ళీ అవి ఏమైనా అంటే వాటికి మొత్తం ఇక్కడనే సంచరించడం జరుగుతుంది. అంటే కూరగాయలకు వెళ్ళినా, దేనికి వెళ్ళినా కానీ ప్రజలు బాగా ఇబ్బంది అవుతుంది. మళ్ళీ పంట పొలాలు, ముఖ్యంగా రైతులకు చాలా నష్టపోతున్నారు. పంట పొలాలను అయితే విచ్చలవిడిగా నాశనం చేస్తున్నాయి. మళ్ళీ రైతులు కూడా ఇబ్బంది పడుతున్నారు. అంటే టమాటా వేయాలన్నా, వంకాయలు వేయాలన్నా, బీరకాయలు వేయాలన్నా కానీ వాళ్ళు ఎంత ఇబ్బంది పడుతున్నారంటే ఆడవాళ్ళు ఒంటరిగా వెళ్ళలేని పరిస్థితి. వాళ్ళు ఎక్కడ మీదికి వస్తాయో అని అన్నట్టు భయపడిపోతున్నారు. జూన్ వచ్చేసింది, స్కూల్ దగ్గరనే ఉంది. స్కూల్ గోడల పైన ఎక్కువ కూర్చుండడం జరుగుతుంది. దయచేసి ప్రభుత్వం కఠినంగా నిర్ణయించుకోవాలని కోరుచున్నాము. మళ్ళీ ఇంట్లో కూడా మనం ఎలాగైతే తీస్తున్నామో పప్పు డబ్బాల మూతలు, బియ్యం సంచులు అన్ని ఇట్లా చింపేస్తున్నాయి. బియ్యం సంచులు అయితే అన్ని ఖరాబ్ చేస్తున్నాయి. ఇది మొత్తంగా మామిడిపల్లి గ్రామంలో కోతుల సమస్య ప్రాణ సంకటంగా మారిందని చెప్పేసి అయితే ఈ గ్రామస్తులు వాపోతున్నారు. అధికారులేమో ఈ సమస్యకు త్వరలోనే పరిష్కారం చెప్తామని చెప్పి చెప్తున్నారు. మొత్తంగా గ్రామస్తులు, అటు గ్రామ సర్పంచ్ గాని, ఉప సర్పంచ్ గాని ఈ కోతుల సమస్యకైతే శాశ్వత పరిష్కారం చూపాలని అయితే విజ్ఞప్తి చేస్తున్నారు. కెమెరామెన్ మనోజ్తో జైపాల్, ఈటీవీ న్యూస్, మామిడిపల్లి నుంచి.